కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారా? అయితే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నార్మల్గా మనం యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేస్తాం? కొందరికి ప్యాషన్, కొందరికి ఎర్నింగ్ చేసుకోవాలి అని. ఇలా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక 365 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. ఇందులో ముఖ్యమైనది 1000 సబ్స్క్రైబర్స్ ఇవాళ మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎట్లాంటి ఫేక్ ఐడియాస్ ఇవ్వను, ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా చాలా ఫేక్ ఐడియాస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక 10 ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేయండి, దాంట్లో లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఇలా అడుగుతా ఉన్నారు. అలాగే కొన్ని యాప్స్ ఉన్నాయి, అటువంటి యాప్స్ లోకి వెళ్ళేసేసి మీరు లాగిన్ అవ్వండి, లాగిన్ చేసి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఛానల్లో 100కి 100% యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్, మన ఛానల్లో 100కి 100% యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యేటటువంటి మెథడ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. కొద్దిగా కష్టమైనా గానీ రియల్ మెథడ్స్ ని మీరు యూజ్ చేస్తే బాగుంటుంది. సో మనం 1000 సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవాలి అంటే కేవలం ఒక 1 డే ఆర్ 8 డేస్ లో అయిపోతుందని నేను చెప్పను. మినిమం అయితే ఒక 30 డేస్ నుంచి 3 మంత్స్ పడుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఎందుకంటే ఇది రియల్ మెథడ్ కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ 30 డేస్. మొదటగా మనం ఏం చేయాలి అంటే మన ఛానల్లో మొదటగా ఆప్షన్ ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఓపెన్ చేస్తే అక్కడ కమ్యూనిటీ పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో యూట్యూబ్ వీడియోస్ ని పెట్టడం కంటే కమ్యూనిటీ పోస్ట్ లో మనం గనక పోస్ట్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్, వ్యూస్ ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. సో ఈ కమ్యూనిటీ పోస్ట్ లో మనం ఎట్లా పోస్ట్ చేయాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ కమ్యూనిటీ పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం మ్యాటర్ ని టైప్ చేయొచ్చు. అలాగే పోల్ అంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగి ఎవరికి ఎంత ఇష్టమో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎటువంటి వీడియోస్ చేస్తే మీకు ఇష్టం అని చెప్పి టైప్ చేసి కింద ఆప్షన్స్ కనుక ఇస్తే దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఎంతమంది పర్సంటేజ్ దేనికి లైక్ చేశారు అని చెప్పేసి అట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు. లేదా ఇమేజ్ అక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో మీరు రీసెంట్ గా అప్లోడ్ చేశారో ఆ యూట్యూబ్ లింక్ ని, వీడియో లింక్ ని ఇక్కడ పెట్టి పోస్ట్ చేయాలి. ఇలా కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కూడా మీకు సబ్స్క్రైబర్స్ త్వరగా గెయిన్ అవుతారు. ఇదొక మార్గం. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీ ఛానల్ దేనికి రిలేటెడో ఆ టాపిక్ మీద సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ టెక్ ఛానల్ అని అనుకోండి, దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కీబోర్డ్ ని సెర్చ్ చేయండి. లేటెస్ట్ మొబైల్స్ బిలో 10,000 అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి. అలా ఉన్నటువంటి వీడియోస్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ వీడియోని వాచ్ చేయండి. కాసేపు వాచ్ చేసిన తర్వాత అక్కడ కామెంట్ చేయండి. ఐ am ఆల్సో యూట్యూబర్, సేమ్ వీడియోస్ ఐ am అప్లోడింగ్, కెన్ యూ చెక్ దిస్ వీడియో అండ్ హ్యావింగ్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ కామెంట్ అని చెప్పి పెట్టండి. అంటే నేను కూడా ఇట్లాంటి వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి నా వీడియోస్ వాచ్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పి మీరు పెట్టండి. ఇలా ఓపెన్ చేసి డైలీ ఒక 20 నుంచి 50 ఛానల్స్ ఓపెన్ చేయడం, అందులోకి వెళ్ళేసి కామెంట్ చేయడం. ఇలా చేయడం వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు. ఇవి పెద్ద ఛానళ్ళు అయితే పెద్ద ఛానళ్ళు, కానీ చిన్న ఛానల్లోకి వెళ్ళేసి కనుక మీరు కామెంట్ చేస్తే బాగా ఉంటుందన్నమాట. అది చిన్న ఛానల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసి రీసెంట్లీ అప్లోడెడ్ వీడియోస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నట్టే 1 వీక్ లోపల, టుడే ఆర్ 1 వీక్, ఇవి సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్లోకి వెళ్ళి కింద కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల కూడా మన ఛానల్లోకి కొత్త వాళ్ళు రావడం, వీడియోస్ని వాచ్ చేయడం, కామెంట్స్ చేయడం, అంతేకాకుండా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. సో ఇదొక మెథడ్ అనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కామెంట్ చేయమన్నారు కదా అని చెప్పేసి అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి
సబ్స్క్రైబర్స్ ని అడిగితే గనక అలా మనం అడగడం అనేది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం రాంగ్. అలా చేయకూడదు. సబ్స్క్రైబర్ చేసుకోమని మనము ఎక్కడ కామెంట్స్ లో చేయకూడదు అనమాట. ఖచ్చితంగా యూట్యూబ్ అల్గారిథంలో అది తెలిసిపోతుంది. అలా చేస్తే మీ ఛానల్ కి షాడో అంటే ఇంకా వ్యూస్ రాకుండా యూట్యూబ్ ఇంప్రెషన్స్ ఇవ్వకుండా చేసేస్తుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏంటంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ ని ఓపెన్ చేసుకోండి. మీరు పెట్టే ప్రతి వీడియో కూడా ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉండండి. అలా పోస్ట్ చేయడం వల్ల మీ ఛానల్లో వ్యూవర్స్ పెరుగుతూ ఉంటారు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు అనమాట. చాలా మందికి టెలిగ్రామ్ లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు వీడియోని పోస్ట్ చేసినా టెలిగ్రామ్ లో పెట్టడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000-2000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, దాంట్లో వీడియో పెట్టడం తోటి ఇమీడియట్ గా వాళ్ళల్లో ఒక 10% చూసినా కానీ 100 మెంబర్స్ అవుతారు. అట్లా ఆర్గానిక్ గా వచ్చేటటువంటివి టెలిగ్రామ్ లో వచ్చేటటువంటి వాటి వల్ల ఏమిటి అవుతుందంటే, స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఫస్ట్ యూట్యూబ్ 10 మెంబర్స్ పంపిస్తుంది, తర్వాత 100 మెంబర్స్ కి ఇంప్రెషన్, తర్వాత 1000 మెంబర్స్ కి ఇంప్రెషన్ పంపిస్తుంది కదా. అట్లా మనం ఇలా షేర్ చేసినప్పుడు ఏంటంటే ఆ వీడియోస్ ని మీ వాళ్ళు ఎక్కువ మంది కనుక బాగా వాచ్ చేసిన, అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంప్రెషన్స్ రావడం వల్ల వీడియో బూస్టప్ అవుతుంది అనమాట. అంటే బూస్టప్ ఇస్తే దానివల్ల ఏంటంటే వ్యూస్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఈ విధంగా టెలిగ్రామ్ ఛానల్లో కనుక మీరు కనుక మీ వీడియోని పెట్టడం వల్ల ఏంటంటే కనుక దాని ద్వారా కూడా మనకి సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. అలాగే టెలిగ్రామ్ కి సంబంధించి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అట్లాంటి గ్రూప్స్ లోకి వెళ్ళండి. అక్కడ కూడా మీ వీడియోస్ ని పోస్ట్ చేయండి. ఇలాగ కొత్తగా నేను ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి నా వీడియోస్ ని కూడా వాచ్ చేయండి, నచ్చితే మీరు లైక్ అండ్ కామెంట్స్ చేయండి అని చెప్పేసి అక్కడ డిఫరెంట్ టెలిగ్రామ్ ఛానల్స్ లోకి వెళ్ళేసి మీ వీడియోస్ లింక్ పోస్ట్ చేసే అవకాశం కనుక ఉంటే కనుక అక్కడ పోస్ట్ చేయండి. సో అలా చేసినప్పుడు ఏంటంటే అందులో మరొకరు కూడా మీలాగా పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మీలాగే కొంతమంది అదర్ యూట్యూబర్స్ కూడా అక్కడ కొత్త ఛానల్స్ లింక్స్ పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయండి, వాచ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఈజీగా 1 month లో 1000 సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ క్రియేట్ చేసుకొని మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం తోటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేయండి. దాని ద్వారా కూడా మీకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు, వ్యూస్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా 100% లీగల్ గా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తూ 30 days లో మనము 1000 సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ ని కనుక మీరు ఇప్పుడే విజిట్ చేసి ఉంటే, వీడియో నచ్చితే, నేను చెప్పిన విధానం మీరు ఫాలో అయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ కనుక వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కనుక మీకు ఇది ట్రిక్ వర్క్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, డిస్లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీరు చెప్పింది రాంగ్ అనేసి. సో నేను 100కి 100% రియల్ ట్రిక్స్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అయ్యేటటువంటి టిప్స్ మాత్రమే చెప్తాను. ఈ ఛానల్ రీసెంట్ గా స్టార్ట్ చేశాను. నాకు ఆల్రెడీ 3 lakhs అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉండేటటువంటి ఛానల్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకునే మీకు ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్.